హాయ్ అండి, నమస్తే. నేను వేద. నేను మీకు ఇవాల్టి వీడియోలో మా విలేజ్ వ్లాగ్ అనేది మీకు చూపించబోతున్నానండి. అంటే విలేజ్ వ్లాగ్ అంటే మీకు కంప్లీట్గా కాదు, జస్ట్ మేము విలేజ్ వెకేషన్స్ అంతా అయిపోయినాయి కదా, ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కదా, అయిపోయిన తర్వాత మేము రిటర్న్ బెంగళూరుకి వచ్చేస్తున్నామండి. వచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగ్ దిగాం. మేము ఇంట్లో నుంచి 6:30కి అంతా బయలుదేరిపోయామన్నమాట. మాకు 8 o'clock ట్రైన్ ఉంది. సో 6:30కి అంతా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసామన్నమాట. సో మాకు రైల్వే స్టేషన్కి రావాలంటే మా ఇంటి నుంచి 15 kilometers అండి మాకు. సో అలా వస్తున్నప్పుడు నాకు సన్ రైజ్ అనేది చాలా బాగా కనిపించింది అనమాట. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో దాన్ని మీకు వీడియో తీసి చూపిద్దామని అనుకున్నాను. విలేజ్లో అసలు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే 5 గంటలకు లేచిపోతారండి అందరూ. మనం బెంగళూరు సిటీలో అయితే కొంచెం మన పనుల వల్ల బిజీగా ఉంటుంది అనమాట. మొత్తం లైఫ్ అంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా చాలా బిజీగా అయిపోద్ది. అదే విలేజ్లో చూసారంటే మీరు ఎంత ప్రశాంతంగా హ్యాపీగా పొద్దున్నే లేవగానే మెల్లమెల్లగా అన్ని పనులు నిదానంగా ఒక్కొక్కటి పనులన్నీ చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చాలా అంటే చాలా అందంగా హ్యాపీగా గడిపేస్తారనమాట విలేజ్లో. ఏ టెన్షన్స్ లేకుండా అలా ఉంటుందన్నమాట. సో సన్ రైజ్ని మీరు ఉదయాన్నే లేచి ఎంతమంది చూసుంటారు? సో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కంప్లీట్ వ్లాగ్ అయితే చేయలేదు, నేను కొద్దిగా నాకు తెలిసినంత వరకు కొద్దిగా నేను చేశానన్నమాట. అంటే చేయొచ్చు, కానీ నాకు టైం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు టైం లేదు. నేను వెళ్ళడమే తక్కువ. ఎప్పుడైనా వెళ్తే 2-3 డేస్కి అలా వెళ్తాం. ఈసారి మాత్రమే 4 డేస్కి వెళ్ళామన్నమాట. 4 డేస్కి వెళ్ళినా కానీ అవి ఇవి కొన్ని వీడియోలు అయితే చేశాను. ఆ వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ అనమాట. సో కొన్ని కుకింగ్ వీడియోస్, అలాగే మా ఆయన వాళ్ళ గ్రాండ్ మదర్ అనమాట, మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు తను ఉన్నారు. తనతో పాటు కొన్ని వీడియోలు అయితే తీయించామన్నమాట. అంటే కొన్ని వీడియోస్ నేను షూట్ చేశాను. తను వాళ్ళ టైంలో, అంటే ఇప్పుడు 80 ఏళ్ల ముందు వాళ్ళ ఎలా ఉన్నారు, వాళ్ళ ఏజ్ అయితే 80 ఉంటుందన్నమాట. 80-85 దాకా ఉంటుంది. సో వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది ఒక చిన్న వీడియో అయితే తీసానండి. దాన్ని కూడా నేను మీకు క్లిప్లో పెట్టేస్తున్నాను. అలాగే మా ఇంటి దగ్గర ఒక రోజ్ పూసిందండి, గులాబీ పువ్వు, ఒక ఆరెంజ్ కలర్ అనమాట. మంచి ఆరెంజ్ కలర్ అయితే చాలా అందంగా చాలా బాగుందన్నమాట. సో ఈ పువ్వుని కూడా మీకు వీడియో తీసి పెడుతున్నాను అనమాట. షార్ట్ వీడియో కింద పెడదామని చెప్పి క్లిప్ తీసాను అనమాట. ఇది కూడా అందంగా ఉండడం వల్ల మీతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. అలాగే గులాబీ పూల మొక్కలను మనం ఎలా పెంచుకోవచ్చు, అలాగే కట్ చేసి మనకు ఉన్న మొక్కల్లోనే కట్ చేసి దాన్నే ఇంకా ఎక్కువగా చేసుకోవడం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను పోస్ట్ చేస్తానండి. గులాబీ మొక్కలు అయితే నా దగ్గర ఉండేది ఒక్క వెరైటీనే, కానీ ఊర్లో కూడా ఇదొకటి ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొద్దామని అనుకున్నాను. అంతలోపు నేను వెళ్ళేసరికి అత్తయ్య వాళ్ళంతా మొక్కని కట్ చేసేసారనమాట. కట్ చేసేసి ఆ మొక్కలన్నీ పారేశారనమాట. కట్ చేసినవి చిన్న పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ పారేశారు. అందుకే నేను తేలేకపోయాను అనమాట ఈసారి. ఈ పువ్వు అయితే ఈ కలర్లో ఉందన్నమాట. నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. మొక్కల గురించి అయితే నాకు కొంచెం తెలుసు. నాకు తెలిసినంత వరకు నేను పెంచుకుంటున్నాను. ఆల్రెడీ మా వీడియోలో నేను నా గార్డెన్ వీడియో అయితే మీకు పెట్టాను కదా, అందులో మీరు అందరూ చూసే ఉంటారు. చామంతి మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ కొన్ని చూసే ఉంటారు. సో ఈసారి వెళ్ళినప్పుడు ఒక చిన్న కనకాంబరం మొక్క ఒకటి తీసుకొచ్చాను అనమాట. కనకాంబరం మొక్క నా దగ్గర లేవు అసలు. కుండీలో పెట్టుకుంటే ఎక్కువగా అది నీళ్ళు ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల చచ్చిపోతుందని చెప్పి అసలు తీసుకురాలేదనమాట నేను. ఈసారి వెళ్ళినప్పుడు ఒకటే తీసుకొచ్చాను అనమాట. సో అదొక మొక్క ఉంది. దాన్ని కూడా నేను మీకు వీడియో చేశాను అనమాట. తెచ్చిన తర్వాత ఉదయాన్నే వేసి దాన్ని కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో క్లిప్ని కూడా మీకు ఇందులో యాడ్ చేసేస్తాను. తినైతే మన గ్రాండ్ మదర్ అండి, మా గ్రాండ్ మదరు, అత్తయ్య అన్నారు కదా, అత్తయ్య వాళ్ళ అమ్మగారు అనమాట. సో దగ్గర 85 ఏళ్ళు ఉంటాయి, నేను ఇందాక చెప్పినట్టు అన్నీ ఉంటాయి అన్నమాట. తనతో పాటు కాసేపు కబుర్లు చెప్పుకున్నాం అనమాట. కొన్ని స్టోరీస్ అయితే చెప్పింది మనకి. అమ్మమ్మ కథలు చెప్తూ ఉంటారు కదా, కథలు అయితే చాలా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. అలా కథలన్నీ కూడా చెప్పారు. సో అవి కూడా నేను మీకు వీడియో క్లిప్లో పెట్టాను అంతే. కానీ మేము మాట్లాడేది వచ్చి కన్నడ లాంగ్వేజ్ కాబట్టి, ఇది నా తెలుగు ఛానల్ కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. తను మాట్లాడింది ఏది రికార్డ్ చేశాను కానీ అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే కన్నడలో మాట్లాడింది కాబట్టి తను అది అప్లోడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను తన స్టోరీస్ కానీ వాళ్ళ లైఫ్లో ఎలా కష్టపడ్డారు అనే దాన్ని వీడియో కూడా చేశాను. దాన్ని నేను ఆల్రెడీ నా ఇంకొక ఛానల్ ఉంది కదండి, అందులో కన్నడ ఛానల్లో నేను పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను,
చెక్ చేసుకోవచ్చు. అలాగే పాతకాలపు మనుషులంటే ఎంత హెల్తీగా ఉండేవాళ్ళంటే అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఫుడ్ కూడా అలా తీసుకునేవాళ్ళు అన్నమాట. మనం ఈ రోజుల్లో తీసుకునే ఫుడ్ వచ్చి మీరు చూస్తున్నారు, అందరికీ తెలుసు. మనం ఇప్పుడైతే తీసుకునే ఫుడ్ అయితే మాకు అంత హెల్తీగా లేదు కూడా. అంటే మీరు ఆలోచించండి, ఇంతకుముందు ఉండేవాళ్ళు కష్టపడేవాళ్ళే, కానీ ఫుడ్ మాత్రం తక్కువగా తీసుకునేవాళ్ళు, హెల్తీ ఫుడ్ తీసుకునేవాళ్ళు అన్నమాట. మనం ఇప్పుడు అన్‌హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాము, అలాగే ఎక్కువ కష్టపడట్లేదు. సో పాతకాలపు మనుషులకి మనకి అదే వ్యత్యాసం అన్నమాట. సో చూసారు కదండీ, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.